అందరికీ వందనాలండి. ఈ దినం దేవుని వాక్యాన్ని విందాం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడనైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నట్టయితే నా సేవకుడైన మోషే అన్న మాట దేవుడిచ్చిన సాక్ష్యము 2 సార్లు ఇక్కడ చూస్తున్నాం. ఈ మాట ఎవరితో చెప్పారంటే నూను కుమారుడైనటువంటి యెహోషువకు సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడంటే దేవుడు మోషే పరిచారకుడు అన్నటువంటి, అంటే మోషే ఇక్కడ మృతి నొందినట్టుగా దేవుడు సాక్ష్యం చెబుతాడు. ఏమిటి ఆ సాక్ష్యం అంటే, ఆయన నా సేవకుడు, నా పరిచారకుడు మోషే. ఎందుకు ఈ మాట చెప్పాడు? ఒక వ్యక్తిని దేవుడు సాక్షిగా దేవుడు నిలబడతాడంటే కారణం ఏంటంటే, మోషేలో కొన్ని విషయాలు నేను దేవుని వాక్యాన్ని ముగించాను. మోషే గురించి మోషే అన్న మాటకు అర్థం ఏంటంటే నీటి నుంచి తీయబడిన వాడని అర్థం. ఎవరు పెట్టారంటే ఫరో కుమార్తె పెట్టింది. మోషే యొక్క చరిత్రను, ఆయన జీవించిన సంవత్సరాలు ఎలా జీవించాడో ఒకసారి నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన ఎలా జీవించాడంటే, ఫరో యొక్క కుమార్తెగా ఆయన పెంచింది మోషేని. కానీ మోషే యొక్క తల్లిదండ్రులు ఎవరంటే ఎకెబేలు, అబీబేలు. వీళ్ళిద్దరూ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన మోషేకి గొప్ప దీవెనైంది. ఎలా ఆశ్చర్యించబడ్డాడంటే, మోషే తన జీవితంలో రాకుమారుడు ఎదిగాడు, సకల విద్యలు తెలుసుకున్నాడు, సుఖభోగాలు అనుభవించాడు. కానీ ఆ 40 సంవత్సరాలలో కూడా అతనికి నెమ్మది లేదు. కారణం ఏంటంటే, మిగిలిన 40 సంవత్సరాలు ఆయన విద్యానవనంలో అక్కడ మందనం వేపుకుంటూ అక్కడే దేవునితో ఏకాంతంగా 40 సంవత్సరాలు గడిపాడు. 80 సంవత్సరమున ఆయన దేవుని పిలుపు ద్వారా పరిచర్యకు వచ్చాడు. మిగిలిన 40 సంవత్సరాలు ఇశ్రాయేలు యొక్క ప్రజలను నడిపిస్తూ దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు సినాయి కొండ మీద ఆయన తీసుకొని ఆయన ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ అనేక అద్భుతాలు చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి, దేవునికి చెప్పినట్టుగా ఆయన చేసుకుంటూ వచ్చాడు. మోషే యొక్క మృతి యొక్క సంవత్సరాలు ఏంటంటే, ఆయన మరణించిన దినాలు 120 సంవత్సరాలు. అందుకని ఇక్కడ నా సేవకుడైనటువంటి మోషే మృతి పొందిన తర్వాత రాస్తాడు. దేవుడు ఒక సాక్షిగా మోషేని మనకి యెహోషువకి సెలవిస్తున్నాడు. అలాగా దేవుడు ఒక వ్యక్తిని ఎలా సాక్షిగా వాడుకుంటాడంటే, దేవునికి ఇష్టడుగా జీవించినప్పుడు, దేవుడు చెప్పిన మాటకు లోబడినప్పుడు, విశ్వాసంలో జీవితయాత్ర ముందు కొనసాగినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. కనుక నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో మోషే భూమి మీద ఎలా జీవించాడో, ఏ రీతిగా ఆయన దేవునికి ఇష్టడుగా జీవించాడు, దేవుని పరిచారకుడు నడిపించాడు, అట్టి కృప దేవుడు అందరికీ దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమెన్. తల ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు నాయన. తండ్రి, యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందినైనా ఈ యొక్క వాక్యం వీక్షిస్తుండగా అనేక మందిని దీవించి ఆశ్రయించండి. మోషే జీవించిన సంవత్సరాలు 120 సంవత్సరాలు జీవించి నీ సాక్షిగా ఇలా వాడుకున్నావు తండ్రి. మోషే వంటి జీవితం ప్రతి ఒక్కరు జీవించి ప్రార్థన పరులుగా, వాక్యాన్ని ప్రేమించే బిడ్డలుగా చేసుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యుల సావాసమును యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.